ప్లస్ సీట్లతో సహా వాళ్ళకి ఇచ్చేయడం ఏంది, ఇది కాన్సెప్ట్ కదా. అంటే దీంట్లో కరప్షన్ ఉందని వెళ్ళాలా, కరప్షన్ అది. ఎందుకని ఇప్పుడు మీరు బిల్డింగ్ మొత్తం కట్టుకున్నారండి, మీ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చేసి నాకు ఇచ్చేస్తే 10 పైసలు మీకు ఇవ్వకుండా నన్ను వాడుకోమంటే 30 ఏళ్ళ తర్వాత నేను తీసుకుంటాలే అంటే ఇంతే కదా, సింపుల్ లాజిక్ ఇక్కడ. ఇల్లంతా కట్టే ఇచ్చారు మీరు కష్టపడి రాత్రి పగలు, మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ పెట్టేసేసి కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ తీసుకొచ్చి నాకు ఇచ్చో 33 ఏళ్ళు నీ దగ్గర ఎట్టు పెట్టుకో, ఆ తర్వాత నాకు తెచ్చి దీని ద్వారా నువ్వు మంచోడివి అంటే నాకు హ్యాపీ. 33 ఏళ్ళు దర్జాగా వాడుకుంటా, అద్దెకే ఇచ్చుకుంటాను, అమ్ముకుంటాను, నా ఇష్టం. 33 ఏళ్ళ తర్వాత కదా అప్పుడు ఎవరు బతుకున్నాం, ఏం చేసుకున్నాం దీంట్లో. ఎక్కడో ఎందుకు, ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడారు కదా. విజయవాడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ ఉంది, దేవాదాయ శాఖ ల్యాండ్ ఇట్లాగే చెప్పించారు. అది ఎక్కడ, ఏ ఏరియాలో ఉంది? బందర్ రోడ్లో ఉంది. బందర్ రోడ్లో ఎకరం ఎంత ఉంటుంది ఇవాళ? లబ్బిపేటలో ఎకరం ఎంత ఉంటుంది? 200 కోట్లు ఉంటుంది ఇవాళ. అది దాదాపుగా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంది ల్యాండ్. దేవాదాయ శాఖ దుర్గగుడిది అది, దాని పేరే శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ ఉమెన్స్ కళాశాల. కానీ ఆ SDM అనేది కనబడదు, ఎవరికి కనబడకుండా ఉంటుంది. అది సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీకి ల్యాండ్. వెనక్కి తీసుకున్నారా ఇల్లు?